బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ ఖగార్ ఎఫెక్ట్తో ములుగులో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మరో 20 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శబరీష్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సుముఖత చూపిస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా ఊరు మిన్న మన ఊరికి తిరుగు రండి అనే కార్యక్రమంతో సత్ఫలితాలు ఇస్తున్నాయి. అయితే లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్న రివార్డులు 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తున్నామని ఎస్పీ శబరీష్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకి పునరావాసం కల్పించి అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని పేర్కొన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ చేపట్టి ములుగు జిల్లాలోని కర్రెగుట్టల్లో చాలా రోజుల వరకు ఏదైతే కోంబింగ్ నిర్వహించిందో దానికి సంబంధించి ఆ ఆపరేషన్ ఖగార్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ములుగులో ఈ రోజైతే 8 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా, అలాగే 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ఆపరేషన్ ఖగార్ 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో మావోయిస్టు అనే పేరు లేకుండా చేయడం కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం కొన్ని సన్నాహాలు చేయడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టల్లో ఆపరేషన్ ఖగార్ నిర్వహించడం జరిగింది. గత 23 రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో మాత్రం పోలీసు బలగాలు కూబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా చూసుకున్న మాత్రము గత 22 రోజులు జరుగుతున్న ఈ ఆపరేషన్ ఖగార్ భాగంగా ఇప్పటికీ 32 మావోయిస్టులు పోలీసు బలగాలు జరుగుతున్న కాల్పుల్లో మృతి జరిగింది. అయితే నిన్న సాయంత్రం మాత్రము పోలీసులు కూబింగ్ నిర్వహించిన నేపథ్యంలో కొంతమంది వాహనాలు తగ్గించిన నేపథ్యంలో 8 మంది మావోయిస్టులకు సంబంధించిన వాళ్ళు అంతేకాకుండా 28 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. కొంతమంది పట్టుకోవడం జరిగింది, మరికొంతమంది లొంగిపోవడం జరిగింది. ఇందులో భాగంగా చూసుకుంటే మాత్రము తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీ లేకుండా చేయడం కోసము ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మాత్రము శతావిధాలుగా ప్రయత్నం చేసింది. ఇప్పటికే ములుగు జిల్లాకు సంబంధించిన మావోయిస్టులు సుమారు 46 మందిని డాక్టర్ శబరీష్ వాళ్ళను పట్టుకొని, అంటే వాళ్ళను వాళ్ళ లొంగిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకొని వాళ్ళకి సంబంధించిన రివార్డ్స్ వాళ్ళకి జరిగింది. అయితే గతంలో చూసుకుంటే గత 16 రోజుల క్రితం మాత్రము ఇదే జిల్లాకు, అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించిన సిపి ముందు కూడా సుమారు 12 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. అయితే ఒకటే చూసుకోవచ్చు, ఆపరేషన్ ఖగార్ లో భాగంగా దండకారంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలి, అంతేకాకుండా వాళ్లకు సంబంధించిన పూర్తిగా వాళ్ళకి ఎటువంటి వెసులుబాటు ఉందో వాళ్ళకి ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కొంత వెసులుబాటు కల్పించింది. అయితే నూతనంగా గత 5-6 సంవత్సరాల క్రితము మావోయిస్టు పార్టీలు లొంగిపోయిన వాళ్ళు మాత్రము సుముఖంగా లొంగిపోవడానికి ముందుకొస్తున్నారు. కానీ అంత ముందు మావోయిస్టు పార్టీలో ఉన్న వాళ్ళు మాత్రం బయటకు రావట్లేదు. ఆపరేషన్ ఖగార్ మాత్రము దామోదర్, హిడ్మా, ఆజాద్, వాసు ఇటువంటి వాళ్ళ కోసం మాత్రము ఆపరేషన్ ఖగార్ మాత్రం కేంద్ర ప్రభుత్వం పట్టడం జరిగింది. అయితే సుమారు 22 కాల వ్యవధిలో మాత్రం ఆపరేషన్ ఖగార్ భాగంగా ఇదే కర్రెగుట్ల మాత్రం పోలీసు బలగాలు జల్లబడుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో సుమారు 32 మంది మావోయిస్టులు మృతి చెందగా అసలైన నాయకులు మాత్రం ఒకరు కూడా ఇప్పటివరకు పోలీసులు మాత్రం చిక్కినటువంటి సమాచారం లేదు. కానీ పోలీసులు మాత్రము ఇప్పటికీ ఆపరేషన్ ఖగార్ భాగంగా కర్ర చుట్టూ మీద ప్రాంతాలు చుట్టుముట్టే ఉన్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతమైన కర్రెగుట్ల మాత్రం ఇంకా కూమింగ్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం ఇదే ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ముందు సుమారు 28 మంది మావోయిస్టు లొంగిపోయిన వాళ్ళు, అరెస్ట్ చేసిన వాళ్ళు చూసుకుంటే మాత్రము రానున్న రోజుల్లో మాత్రము తెలంగాణ రాష్ట్రంలో మాత్రము మావోయిస్టు పార్టీ అంతరించిపోతుంది అనే నినాదం మాత్రం బయటకు వస్తున్నారు. డాక్టర్ శబరీష్ మాత్రము గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా, ములుగు జిల్లా వ్యాప్తంగా కొన్ని వాళ్ళ పోస్టులు పెట్టడం జరిగింది. మావోయిస్టు పార్టీని వీడండి, జనజీవన సేవతో కలవండి, మీ కుటుంబ సభ్యులతో మీరు సుఖంగా ఉంటే మాత్రము మీకు కావాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీకు ఇచ్చిన వెసులుబాట్లకు మీకు ఇవ్వడానికి మేము సుముఖంగా ఉన్నామంటే అంటూ మాత్రము డాక్టర్ శబరీష్ ఎస్పీ చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత చాలా మంది 100కు 60% మావోయిస్టులు ఇదే దండకారాన్ని వీడియో వచ్చేసి లొంగిపోవడానికి ముందుకు రానుంది. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న 22 రోజుల కాల వ్యవధిలో ఇదే ఆపరేషన్ ఖగార్ భాగంగా చాలా మంది మాత్రం ముందుకు వస్తున్నారు. కానీ ఈ రోజు లొంగిపోయిన తర్వాత మాత్రం ములుగు జిల్లా కానీ
కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అంటే మావోయిస్టుకు పేరు గాంచిన ప్రాంతం గాంచిన వాజేడు, వెంకటాపూర్, ములుగు జిల్లా ఇటువంటి ప్రాంతాల్లో మావోయిస్టు రోజు రోజుకు అనేది దిగువ స్థాయిలోకి వస్తున్నారు. ఖచ్చితంగా ఇదే ఆపరేషన్ ఖగర్లో భాగంగా మార్చి 2026 వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి డాక్టర్ శబరి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.